ఐటమ్ ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఇది భారీ ఎత్తున ఒక ఈవెంట్ చేయబోతున్నారు నార్త్లోని. ప్రెజర్ ఏంటంటే నార్త్ ఇండియాలో ఒక భారీ ఈవెంట్ ఒకటి కావాలి. ఊహించిన గెస్ట్ ఎవరో రాబోతున్నారు. ప్రపంచం ఊహించి మార్కెట్లో పెట్టేసింది. 16వ తారీఖు అంటున్నారు ఈవెంట్ కూడా. మళ్ళీ ఈవెంట్ 16వ తారీఖు ఈవెంట్ ఎక్కడ జరుగుతుంది? ధోని గారి సక్సెస్ కొట్టిన ప్రతి సినిమా కూడా విపరీతంగా పుష్ చేస్తేనే జరుగుతోంది. యాజ్ ఇట్ ఈస్గా పాత రేట్లు అంటే మామూలు రేట్లకే సినిమా వేసేస్తాం అంటే ప్రీమియర్స్. భరద్వాజ గారు, పెద్దికి సంబంధించి ఒక అప్డేట్. ఇది భారీ ఎత్తున ఒక ఈవెంట్ చేయబోతున్నారు నార్త్లోని. అదొకటి, ఊహించిన గెస్ట్ ఎవరో రాబోతున్నారు. ఊహించని గెస్ట్ కూడా ప్రపంచం ఊహించి మార్కెట్లో పెట్టేసింది. అంటే అధికారిక సమాచారాలు కాదు ఇవి, బయట జరుగుతున్నటువంటి స్పెక్యులేషన్స్. అభిమానుల నుంచి అయితే ఒక ప్రెజర్ ఉంది. ఆ ప్రెజర్ ఏంటంటే నార్త్ ఇండియాలో ఒక భారీ ఈవెంట్ ఒకటి కావాలి అని అడుగుతున్నారు. ఈ ఈవెంట్ ఎక్కడ లాంచ్ చేస్తారు అనేది చూడాలి. అంటే భోపాల్ అనేటువంటి పేరు వినిపిస్తోంది, మధ్యప్రదేశ్ భోపాల్ వినిపిస్తోంది. ఎందుకంటే అక్కడ కుస్తీ పోటీలు ఇవన్నీ జరుగుతాయని, కుస్తీకి ఎక్కువ ఫేమస్ అన్నమాట. ఫేమస్ కాబట్టి అక్కడ పెట్టాలి అనేది ఒకటి. ఇంకా చాలా పేర్లు వినిపిస్తున్నాయి. సరే, ఎక్కడ పెడతారు, ప్లేస్ ఏమిటి అనేది కాదు, కానీ ఈవెంట్కి రాబోతున్నటువంటి గెస్ట్ ఎవరు అనేది. సినిమాలో కుస్తీ పోటీతో పాటు క్రికెట్ కూడా ప్రాధాన్యత ఉందిగా. ఆయన సిక్స్లు కొడుతున్నాడు కదా, ఆయన బ్యాట్ కింద కొట్టి అది కొట్టడం ఇవన్నీ చూసాం మనం, ఈ విన్యాసాలన్నీ. ఈ విన్యాసాల నేపథ్యంలో ఇప్పుడు ధోనిని చీఫ్ గెస్ట్గా పిలుస్తున్నారు అని వినిపిస్తోంది. ఎంఎస్ ధోనిని పిలిచి ఆయన చేతుల మీదుగా ఈ ఈవెంట్ను జరపాలి అనేది. అలా గనక జరిగితే అదొక జనాల్లో గుర్తుండిపోయేటువంటి ఈవెంట్ అవుతుంది అనేది అభిమానులు ఆనందపడుతున్నారు. ఈ ఆనందపడుతూ వాళ్ళ కోరిక ఏం లేదు, ఒక భారీ ఈవెంట్ ఒకటి అక్కడ జరగాలి హిందీ బెల్ట్లో ప్రాపర్ ప్రమోషన్ జరుగుతోందా లేదా అనేది ఒక ఆందోళన ఉంది వీళ్ళకి. అక్కడ కనెక్ట్ అవ్వాలి జనాలకి, సినిమా కనెక్ట్ అయితే తప్ప వీళ్ళు టార్గెట్ చేసినటువంటి, లేకపోతే వీళ్ళు ఆశిస్తున్నటువంటి నెంబర్లు రావు. ఈ నెంబర్ రావాలంటే సినిమాని ప్రతి మార్కెట్లోనూ ప్రాపర్గా కనెక్ట్ చేయాలి. అందుకని అక్కడ ఈవెంట్ గురించి చర్చ జరుగుతోంది బయట. నార్త్లో ఒక భారీ ఈవెంట్ గురించి మాట్లాడుతున్న మాటల్ని వీళ్ళు కనెక్ట్ చేయడం కోసం ఈ స్పెక్యులేషన్ని మార్కెట్లో పెట్టారు. కానీ బాగానే ఉందిగా, అయితే బాగుంటుంది అనిపిస్తోంది. కానీ అది అవ్వాలి కదా, వాళ్ళు ప్రకటించాలి. అది అదేలేండి. అంటే మూవీ మేకర్స్ నుంచి ఒక అంటే రావాలి ఒక ప్రకటన. అంటే నిప్పులేందే పొగరాదని సామెత ఉంది కదా, బయటికి. ఎక్కడన్నా లీకేజ్ ఉందా? 16వ తారీఖు అంటున్నారు ఈవెంట్ కూడా. మళ్ళీ ఈవెంట్ 16వ తారీఖు. ఈ 16వ తారీఖు ఈవెంట్ ఎక్కడ జరుగుతుంది? ధోని గారి స్వగ్రామం దగ్గరలో కూడా పెడతారని ఇంకొక వార్త నడుస్తోంది. అలా రకరకాల స్పెక్యులేషన్స్ ఉన్నాయి దీని చుట్టూ. అలాగే తమిళనాడులో కూడా ఒక ఈవెంట్ చేసే అవకాశం ఉంది అని కొత్త సీఎంని పిలిచి ఆయన చేతుల మీదుగా. ఇప్పుడు ఆయన గందరగోళం బహుశా రేపు ఎల్లుండిలో క్లియర్ అయిపోతుందండి. అది అయిపోయిన తర్వాత ఆయన నాయకత్వంలో అక్కడ ఒక ఈవెంట్ పెట్టడం ద్వారా దాన్ని అక్కడ పుష్ చేయాలనేది. అలా ఇక్కడ ఈవెంట్ జరగాల్సి ఉంది. ఎలాగూ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా ఇక్కడొకటి అక్కడొకటి జరపాలి. మరి ఇన్ని ఈవెంట్స్ చేస్తారా అనేది చూడాలి. అదేలేండి, ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లోనే మెయిన్గా ఎట్టా కంటెంట్ మాట్లాడుతుంది అన్ని వెళ్ళిపోయింది బయటికి. అవును, బట్ ఇక్కడ ప్రమోషన్ బాగుంది, సినిమా బాగానే పుష్ అయింది జనంలోకి. కాకపోతే ఏంటంటే కమ్యూనికేషన్ అక్కడ ఎలా ఉంది పరిస్థితి, ఇక్కడ ఎలా ఉంది అనేది ఒక డిస్కసివ్ పాయింట్గా సినిమా మూవ్ అవుతోందా లేదా అనేది అభిమానుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఆందోళన ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఎదురు చూస్తున్నారు కాబట్టి డేట్ వాళ్ళు తెలుసుకున్నారు, చెప్పాల్సిన అవసరం లేదు. కానీ నార్త్ సైడ్ ఏమిటి పరిస్థితి అనేది క్లారిటీ లేదు. డేట్ రిజిస్టర్ అవ్వాలి, ప్లస్ కంటెంట్ రిజిస్టర్ అవ్వాలి. అందుకని పుష్ చేయాలి, అక్కడ బలంగా పుష్ చేయాలని వీళ్ళు కోరుకుంటున్నారు. బట్ విడుదలైన 2 పాటలు అయితే బాగానే వచ్చినట్టు నార్త్లో కూడా అక్కడ రెస్పాన్స్ బాగానే ఉంది. అంటే వరల్డ్ వైడ్ రెస్పాన్స్ బాగానే ఉంది కంటెంట్కి. అంటే వీళ్ళు బయటకు పంపించిన ప్రమోషనల్ కంటెంట్ రీచ్ బాగుంది. జనాల్లో ఎక్స్పెక్టేషన్స్ భారీగానే ఉన్నాయి ఈ సినిమా గురించి.
రెండోది వీళ్ళు అనుకుంటున్నది ఏంటంటే, ఇప్పుడు జరుగుతున్నటువంటి చరిత్రలో అంటే సక్సెస్ కొట్టిన ప్రతి సినిమా కూడా విపరీతంగా పుష్ చేస్తేనే జరుగుతోంది. చిన్న సినిమాలకు కూడా. మనకి పెద్ద విజయాలు సాధించినటువంటి చిన్న సినిమాలను ఏ లెవెల్‌లో పుష్ చేసామో చూసాం. అలా ఈ సినిమాని పుష్ చేయాలని కోరుకుంటున్నారు. ఓకే. ఓకే. ఆ కోరిక గనక ప్రాపర్‌గా నెరవేరితే, టైం ఉంది, మీకు ఎలాగూ టైం ఉంది కాబట్టి 4 ఈవెంట్లు చెయ్యండి అని అడుగుతున్నారండి. దీని మీద వాళ్ళెలా రియాక్ట్ అవుతారు? అంటే మేకర్స్ నుంచి ఒక ప్రకటన రావాలి ఇప్పుడు. ఒక అధికారిక ప్రకటన వచ్చేస్తే అభిమానులు ప్రిపేర్ అయిపోతారు. ప్రిపేర్ అయిపోయి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళటానికి కూడా సిద్ధంగా ఉన్నారు వీళ్ళు. వెళ్ళి ఆ ఈవెంట్‌ని మార్క్ చేయాలి. అంటే ఒక మెమరబుల్ ఈవెంట్‌గా దాన్ని మార్చాలి. ఆ ఈవెంట్ గురించి ప్రపంచం అంతా మాట్లాడుకోవాలి. ఆ మాట్లాడుకునే ఈవెంట్‌గా మార్చటం కోసం ఎక్కడికి వెళ్ళటానికైనా సిద్ధపడిపోతున్నారు వీళ్ళు. అందుకని ఈగర్లీ వెయిటింగ్. అది 3వ తారీఖు ప్రీమియర్స్ ఉన్నాయి అనే మాట కూడా బయటకొచ్చింది. అవును. ఆ ప్రీమియర్స్‌కి సంబంధించి ప్రభుత్వాలు, పర్మిషన్లు, ఆ గొడవ ఎలాగో ఉంటుంది. ఏదున్నా అంటే ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్‌గా పాత రేట్లు అంటే మామూలు రేట్లకే సినిమా వేసేస్తామంటే ప్రీమియర్స్‌కి ఎవరు అభ్యంతరం చెప్పే పరిస్థితి కాదు. కేవలం ప్రైస్ హైక్‌కి వెడితేనే ప్రాబ్లమ్. సో, మామూలుగా వేసేద్దామని డెసిషన్ తీసుకుంటే ప్రీమియర్స్ పడే అవకాశమే ఉంది. కనుక ప్రీమియర్స్ ఉంటాయి. 3వ తారీఖే రిలీజ్ అవుతున్నట్టు. 3 నైట్ రిలీజ్ అయిపోతుంది సినిమా. ఓకే. అందుకని తొందరగా ఈ ఈవెంట్స్ హడావిడి క్రియేట్ అయిపోయి ప్రజలందరి బుర్రల్లోనూ ఈ సినిమాకి సంబంధించినటువంటి అవేర్‌నెస్‌ని పెంచి థియేటర్లకి రష్ చేయాలి అనేటువంటి కార్యక్రమం తొందరగా చేయాలని కోరుకుంటున్నారు. ఓకే. అందుకని ఈవెంట్స్ గురించిన చర్చ. మొన్నటిదాకానేమో షూటింగ్‌కి సంబంధించిన చర్చ. పాట అయిపోయిందా లేదా? ఎవరిని పెట్టారు? అనేది గొడవ. ఇప్పుడు అది అయిపోయింది. అది అయిపోయింది. వాళ్ళు సినిమా రెడీ అయిపోయిందని ఎడిటర్ గారు, ఆయన కలిసి ఓ ఫోటో పెట్టేసి లాక్ అన్నారు. అవును. ఈ లాక్ అనే మాట తర్వాత ఇప్పుడు వీళ్ళు ప్రెజర్ పెడుతున్నారు. మీరు ఒక 4 ఈవెంట్లు పెట్టండి అని. మరి ఆ ఈవెంట్లకు సంబంధించి కూడా ఒక అధికారిక ప్రకటన ఇచ్చేస్తే ఇక ఆ పనిలో ఉంటారు అందరూ. ఓకే. థ్యాంక్ యూ.